దేవు నామానికి స్తోత్రం. అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 23వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. మరలా ప్రభు యొక్క వాక్యముతో ఈరోజు దేవుడు మీతో పంచుకొనడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1 నుంచి 2 వచనాల వరకు చదువుకుందాం. దావీదు రాస్తున్న కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేవు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. చూడండి, ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క వాక్యం చాలండి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అనడానికి. దేవుడు మన ప్రార్థనకు చెవియొగ్గి మన ప్రార్థనకు సమాధానము అనుగ్రహిస్తాడు అనడానికి ఈ ఒక్క వాక్యం చాలండి. చూడండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూడండి, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో కూరుకొని పోయినా సరే, నువ్వు అనేకులు నీ ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయినప్పుడు ఆయా చుట్టుపక్కలలో ఉంటున్న ఆ వ్యక్తులు, ఈ వ్యక్తి తిరిగి లేవడు అనేటటువంటి అలాంటి భయంకరమైన పరిస్థితిలో నువ్వు కూరుకుపోయినా సరే, ఇదిగో నువ్వు లాస్ట్ నీ అనారోగ్యం మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ సరే, ఇదిగో భయంకరమైన అప్పులలో నువ్వు కూరుకుపోయినా సరే, ఇక నా అప్పులు నేను తెంచుకోలేను, నా అప్పులు నేను తీర్చలేను, నా అనారోగ్యము ఇక ఎవ్వరు బాగు చేయలేరు అన్నటువంటి ఆ పరిస్థితిలోనైనా సరే, కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇదిగో నాశనకరమైన గుంటలో నుండి, ప్రతి జిగటగల ఆ దొంగ ఊబిలో నుండి కూడా ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని అంటున్నాడండి కదా. అందుకనే ప్రతి విషయంలో మీరు ఏ విషయంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో మీరు కూరుకుపోయినా మీరు అస్సలు భయపడకండి. మీరు దేవునితో సహనముతో మీరు యెహోవా కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. దేవుని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. ఆయన నీ యొక్క మనవికి, ఆయన నీ ప్రార్థనకు చెవియొగ్గి ఆయన నీకు సమాధానమును దేవుడు నీకు అనుగ్రహించబోతుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నిన్ను పైకెత్తడమే కాదు కానీ తిరిగి నిన్ను ఆ యొక్క బండ మీద నీ పాదములను దేవుడు మరలా నిలుపబోతుంటున్నాడంట. మరలా నిన్ను ఎవ్వరు కూడా కదిలించలేనటువంటి ఇదిగో ఆ యొక్క వ్యక్తిగా దేవుడు మరలా నిన్ను నిలబెట్టబోతుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నానని అంటున్నాడు. ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గి ఇదిగో నా మొర ఆలకించనని అంటున్నాడండి. వావ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో నువ్వు ఎలాంటి పరిస్థితులలో నువ్వు కూరుకుపోయినా సరే, ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో ఈ పరిస్థితిలో నుంచి నేను రాలేను, నా అనారోగ్య సమస్యలో నుంచి నేను స్వస్థత పొందలేనని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో ప్రతి ఆ యొక్క డిప్రెషన్స్ నుంచి నేను విడుదల పొందలేనని నువ్వు అనుకుంటున్న పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అంటున్నాడండి దావీదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుడు నిన్ను నిలబెట్టే దినములు ఆసన్నమై ఉంటున్నాయి. ఈరోజు నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావేమో, ఎంతమంది దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారేమో, దేవుని యొక్క సహాయము కొరకు. దేవుని నీ ప్రార్థనకు చెవియొగ్గి నీ పక్షాన దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతుంటున్నాడు. అందుకని నువ్వు ఏ విషయంలో కూడా భయపడకు. దేవుడు నీకు తోడయ్యుండి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఈ దినము నుంచి.
ఇదిగో దావీదు యొక్క మొరను దేవుడు ఆలకించినట్లుగా దేవుడు నీ మొరను ఆలకించి రానున్న దినాలలో, రానున్న సమయాలలో దేవుడు నిన్ను గొప్పగా దేవుడు నిన్ను నిలబెట్టబోతుంటున్నాడు. ఇదిగో ఎవరైతే నువ్వు బాగుపడవంటున్నారో, ఎవరైతే నీ వల్ల కాదు అని అంటున్నారో, ఎవరైతే నువ్వు చేయలేవు అని అంటున్నారో, ఇదిగో వారి కళ్ళ ముందే దేవుడు నిన్ను హెచ్చించి గొప్పగా నిలబెట్టబోతుంటున్నాడు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనకు నువ్వు మొరపెట్టి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, అందుకనే ఆ యొక్క నిన్ను దేవుడు ఆ నాశనకరమైన గుంటలో నుంచి, ఆ జిగట గల దొంగ ఊబిలో నుంచి దేవుడు నిన్ను పైకెత్తడమే కాదు కానీ తిరిగి మరలా నీ పాదములు ఎక్కడ నిలబెడతాడంట, బండ మీద నిలబెట్టి నీ అడుగులను ఆయన స్థిరపరచబోతుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు. ప్రభుతో నువ్వు మొరపెట్టడం నువ్వు ప్రారంభించు, దేవునికి ప్రార్థించడం ప్రారంభించు. ఎవరిని నువ్వు ఆశ్రయించుకో. వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వస్తున్న అవిశ్వాసపు మాటలను నువ్వు ఏమాత్రం కూడా లక్ష్యం ఉంచుకో. దేవుడు ఖచ్చితంగా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు ఆయనకు మొరపెట్టుతున్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భయముతో నువ్వు ముందుకు సాగకు. దేవుని యందు కనిపెట్టుకొని నువ్వు ముందుకు సాగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి నీ పాదములను బండ మీద నిలబెట్టబోతుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి, ఇదిగో నాయన ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి, ఇదిగో నాయన ఇక 23వ రోజు కూడా తండ్రి, ఇదిగో నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క వర్తమానం నాయన బిడ్డలతో పంచుకునే గొప్ప కృపను నాయన ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహిస్తున్నందుకే నేను నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ఎంతమంది ఇదిగో నాయన ఏ వ్యాధుల చేత, ఇదిగో నాయన ఏ విధమైన అప్పుల చేత ఇదిగోనైనా బిడ్డలు కూరుకుపోయి ఉన్నారు. ఇదిగో మేము లేవలేము, ఇదిగో మేము ఈ యొక్క పరిస్థితిలో నుంచి మేము కోలుకోలేము అన్నటువంటిదిగోనైనా ఆ యొక్క ఆలోచనతో నాయన బిడ్డలు ఎంతమంది బిడ్డలు నాయన ఈ రోజు ఉంటున్నారు తండ్రి, వారితో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు. ఇదిగోనైనా నీకు మొర పెడుతుంటున్నప్పుడు నాయన, ఇదిగోనైనా దావీదును జిగట గల దొంగ ఊబిలో నుంచి నాయన దావీదును లేపినట్లుగా ప్రతి బిడ్డ నాయన మీరు లేపి, ఇదిగోనైనా బిడ్డల పాదములు బండ మీద నిలిపి, ఇదిగోనైనా బిడ్డల అడుగులు స్థిరపరిచి నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన రీతిలో ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం 23వ రోజులో కూడా వచ్చేసినామండి. ఇంకా మనకు సమయం చాలా తక్కువగా ఉంది కనుక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు మీ కుటుంబంతో కలిసి పాల్గొనండి. చివరి సభ ఫిబ్రవరి 20వ తేదీ రోజే ప్రారంభం అవ్వబోతుంటుంది. సాయంత్రం 6 గంటలకే ఆ సభ ప్రారంభం అవ్వబోతుంటుంది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా టయానికి రండి. త్వరగా ముగించబడుతుంది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఈరోజు మనం విత్తుతున్న ఈ విత్తనాల పంటను 40వ రోజు మనం ఖచ్చితంగా కొయ్యబోతుంటున్నాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతుంటున్నాడు. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.